హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు జైరే వ్లాగ్స్. నేనైతే ఈరోజు చాలా ఈజీ వేలో మటన్ పులావ్ చేశా అండి. ముందుగా ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అండ్ షేర్, కామెంట్ పెట్టండి అండ్ ఆల్సో ఇన్స్టాగ్రామ్లో నన్ను ఫాలో చేయండి. నేనైతే మటన్ పులావ్కి హాఫ్ కేజీ తీసుకున్నానండి మటను. మొత్తం చాలా నీట్గా కడిగి పెట్టుకున్నా. ఇందులో ఇప్పుడు నేను మసాలాలు యాడ్ చేస్తున్నా. ఈ టీ స్పూన్స్తో 1.5 టీ స్పూన్ నేను మటన్ మసాలా యాడ్ చేస్తానండి. అండ్ హాఫ్ టీ స్పూన్ క్యూమిన్ పౌడర్ వేసాను. ఈ స్పూన్తో కొరియాండర్ పౌడర్ వేస్తున్నానండి. తర్వాత 1.5 టీ స్పూన్ సాల్ట్ వేస్తాను. అండ్ కారం వేస్తున్నానండి. 2.5 టీ స్పూన్ వేసాను. వీటిని బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట మనం. అండ్ కొత్తిమీర కూడా బాగా కడిగి పెట్టి కట్ చేసి పెట్టాను. దీన్ని కూడా వేసేసి మిక్స్ చేసేసి ఒక 1 అవర్ వరకు నేను పక్కకు పెట్టేస్తాను. బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, ఈ విధంగా మనం మిక్స్ చేసేసుకోవాలి. ఒక 5 మినిట్స్ వరకు నేను దీన్ని బాగా కలుపుతున్నానండి. బాగా కలిపి ఒక 1 అవర్ వరకు దీన్ని నేను పక్కకు పెట్టేస్తా. ఈ విధంగా మటన్ పులావ్ నేను ఇందులో కుక్కర్లో చేస్తానండి. ముందుగా నేను మటన్ అనేది కుక్ చేయడం గురించి, మటన్కి కావాల్సిన ఇప్పుడు ఏవైతే తాలింపు కావాలో అవన్నీ వేస్తాను. కొంచెం నెయ్యి వేసాను, 2 టీ స్పూన్స్. ఆయిల్ వేస్తా మిగతాది. సరిపోతుంది. పులావ్ కాబట్టి మనకు కొంచెం ఆయిల్గా ఉంటే బాగుంటుంది. మరీ ఎక్కువ వేయలేదు నేను. చూడండి, ఇవైతే తీసుకున్నాను నేను బిర్యానీకి అంటే పులావ్కి కావాల్సినవి. ఎక్కువైతే స్పైసెస్ యాడ్ చేయట్లేదు నేను. ఆల్రెడీ ఇందులో మటన్లో మసాలా పొడి ఎక్కువ కలిపాను కదా, అందు గురించి అని ఇవన్నీ కూడా వేసేసి ఫ్రై చేసేస్తాను. కొంచెం బాగా ఈ జీడిపప్పు అవి కొంచెం బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసిన తర్వాత ఆనియన్ యాడ్ చేసేస్తా. మీరు మటన్లో చూసుకున్నట్లయితే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అందులో నేను యాడ్ చేయలేదు, ఇందులో యాడ్ చేస్తాను అన్నమాట. దాని ఓన్లీ కారం, సాల్ట్ అండ్ మసాలా పొడి, కొరియాండర్ పౌడర్ అండ్ క్యూమిన్ పౌడర్ ఓన్లీ అవే మిక్స్ చేసి పక్కకు పెట్టా. మసాలా కూడా మనం ఎక్కువేమి యాడ్ చేయట్లేదు. చూసారా, ఇవి వేగిపోయి నేను ఆనియన్ యాడ్ చేసేస్తున్నా. 3 ఆనియన్స్ తీసుకున్నాండి. 3 అంటే కొంచెం చిన్నగా ఉన్నాయి, అందుకే 3 తీసుకున్నాను. మరి ఎక్కువ మనం వేసుకుంటే స్వీట్ వచ్చేస్తుంది, సో మనం చూసి వేసుకోవాలి. ఇవి బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా నేను వేయించేస్తాను. ఆనియన్స్ అయితే వేగేయండి బాగానే. ఇప్పుడు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను. ఇంట్లో చేసిందే, కొన్నదైతే కాదు. చూసారు కదా, 3 టీ స్పూన్స్ వేస్తాను. టీ స్పూన్స్ వేసి ఇప్పుడు నేను ఇందులో మటన్ వేస్తాను. మటన్ వేసి ఒక 10 మినిట్స్ వరకు కూడా దాన్ని కలిపి పెడతాను అన్నమాట. చూసారు కదా, ఇప్పుడు ఏదైతే కలిపి పెట్టుకున్నామో ఈ మటన్ నేను ఇందులో వేసేస్తాను. ఇందులో ఇప్పుడు మనం ఏమి వేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే సరిపడా కారం వేసాము, సాల్ట్ వేసాము, మసాలా పొడులు కూడా వేసేసాము అన్నమాట. ఒక 10 మినిట్స్ వరకు కూడా వీటిని నేను కలుపుకుంటూ ఉంటాను. ఒక 2 మినిట్స్ మూత పెట్టి ఉంచి
చూస్తారు కదా, మూత పెడతా. చూస్తున్నారు కదా, 10 మినిట్స్ తర్వాత ఆయిల్ అంతా ఇలా సెపరేట్ ఉంది. అయితే ఇప్పుడు నేను ఒక హాఫ్ గ్లాస్ కంటే కొంచెం ఎక్కువ, వాటర్ వేసి నేను దీన్ని ఇప్పుడు ఒక 4 విజిల్స్ వరకు ఉడికిస్తా అండి. ఎక్కువ వాటర్ వేసుకోవద్దు, ఎందుకంటే ఇందులో మనం రైస్ అనేది యాడ్ చేస్తాము కాబట్టి ఇది మళ్ళీ ఉడికిన తర్వాత వాటర్ ఎక్కువ ఉండిపోతే మనకి అన్నం పేస్ట్ అయిపోతుంది. సో నేను కొంచెంగా వేసాను వాటర్, చూసారు కూడా సరిపోద్ది. ఇప్పుడు నేను ఇది 4 విజిల్స్ వచ్చే వరకు కూడా ఉడికించేస్తాను. మూత పెట్టేస్తున్నా కుక్కర్. ఆవిరి వచ్చిన తర్వాత విజిల్ పెట్టి 4 విజిల్స్ వచ్చే వరకు నేను కుక్ చేస్తా. రైస్ వేసిన తర్వాత మనం ఎక్కువైతే విజిల్స్ పెట్టాం, అందుకని ముందుగానే మటన్ అనేది మనకి ఒక 80% 90% వరకు కూడా కుక్ అయిపోయేటట్టు చూసుకోవాలి. తర్వాత నేను రైస్ పెట్టి ఒక్కటే విజిల్కి నేను పెడతాను అన్నమాట. ఓకే, మటన్ అయితే ఇందాక నేను 1/2 కేజీ అన్నాను కదండి, 1/2 కేజీ కంటే కొంచెం ఎక్కువనే ఉంటుంది. సో అందుకని నేను ఈ రైస్ ఏం చేస్తున్నా అంటే 1 కేజీ తీసుకున్నాను అనమాట ఈ కప్తో. ఓకే, 6 కప్స్ అన్నమాట. దీంతో 6 వేస్తే 1 కేజీ, 1 కేజీ వేసాను. ఇవి నేను ఎక్కువ కూడా వీటిని కడిగి మనం నానబెట్టేసుకోకూడదు, ఎందుకంటే మనం కుక్కర్లో వండుతున్నాం కాబట్టి మనం ఒక 5-10 మినిట్స్ అంటే ఒక 4 విజిల్స్ వచ్చిన తర్వాతనే ఈ బియ్యం కడిగి నేను పక్కకు పెడతాండి, లేకుంటే మళ్ళీ బాగా నానిపోతే రైస్ అనేది మెత్తగా అయిపోద్ది. అందు గురించి నేను 4 విజిల్స్ వచ్చాక ఆపిన తర్వాతనే నేను ఇది కడుగుతాను అన్నమాట. ఓకే అండి, 4 విజిల్స్ వచ్చాయి. నేను ఇప్పుడు తీస్తున్నాను పాప. స్టవ్ వెలిగిస్తా. చూస్తారు కదా, ఇందులో ఇంకా కొంచెం వాటర్ ఉంది. వాటర్ కొంచెం ఇంకిపోవాలి, అంటే వాటర్ ఇందులో ఉంది కాబట్టి మనం ఏం చేయాలంటే రైస్ వేసినప్పుడు కొంచెం వాటర్ అనేది తగ్గించుకోవాలి. 2 టమాటోస్ వేసాను నేను ఇందులో. సాల్ట్ చూసండి కొంచెం తక్కువ ఉంది, నేను ఇంకొక 1 టీ స్పూన్ వేస్తున్నాను, ఎందుకంటే మనం ఇందులో రైస్ వేస్తాం కాబట్టి కొంచెం సాల్ట్ వేసాను. ఇప్పుడు నేను రైస్ కూడా యాడ్ చేసేసి కొంచెం ఈ వాటర్ ఇంకే వరకు కూడా ఉంచుతాను. మరీ ఎక్కువ కలిపేసుకుంటే బియ్యం విరిగిపోతాయి. స్లోగా ఇలా అయితే కలిపేసానండి, ఎక్కువ కలపట్లేదు, మళ్ళీ విరిగిపోతాయి రైస్. ఎక్కువ నాననివ్వలేదు కూడా నేను, కొంచెం వాటర్ తాగే వరకు కూడా. అండ్ వేడి నీళ్ళు వేసుకోవాలన్నమాట, చన్నీళ్ళు అయితే కాదు, వేడి నీళ్ళు పెట్టాను నేను. వేడి నీళ్ళు అంటే ఇప్పుడు నేను ఒక 6 కప్స్ వేసాను అంటే ఒక 5 కప్స్ వరకే వాటర్ యాడ్ చేస్తాను అండి. ఆల్రెడీ ఇది కొంచెం వాటరీగా ఉంది కదా, మళ్ళీ ఎక్కువ వేస్తే మెత్తగా అయిపోద్ది, కాబట్టి నేను ఒక 5 కప్స్ వరకు కూడా వేస్తాను నీళ్ళు. ఒక 2 మినిట్స్ తర్వాత నేను వాటర్ వేస్తాను అండి. ఇప్పుడు నేను నీళ్ళు వేసేస్తున్నాను అండి, 1 కప్పు తక్కువగానే వేడి నీళ్ళు వేస్తున్నాను అన్నమాట. స్లోగా కలిపి ఈ విధంగా కలుపుకుని కొంచెం ఉప్పు చూస్తాను సరిపోయిందో లేదో. వాటర్ అయితే సరిపోతాయి, సాల్ట్ అయితే వేసేసానండి. ఇప్పుడు నేను మూత పెట్టేస్తున్నా, ఒక్కటే విజిల్కి నేను ఆపేస్తాను. 1 విజిల్ అయితే పెట్టండి, అయిపోయింది. రైస్ చూసారా ఎంత బాగా ఉడికిందో, మెత్తగా కూడా కాలేదు, చాలా బాగా పర్ఫెక్ట్గా వచ్చింది, పువ్వులాగా విచ్చుకుంది. చూసారా రైస్ ఎంత బాగుంది, మెత్తగానే లేదు, వాటర్ కరెక్ట్గా సరిపోయాయి అన్నమాట.
పీస్ కూడా చాలా వేడిగా ఉంది. చూడండి ఎంత బాగా వచ్చింది. చూసారా, వేడి వేడి మటన్ పులావ్ రెడీ అయిపోయిందండి. చాలా అంటే చాలా బాగుంది. చూసారు మటన్ ఎంత బాగా కుక్ అయిందో. ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అండ్ షేర్, కామెంట్ ప్లీజ్. థ్యాంక్ యూ.